దర్యాప్తు చేయాలంటూ యుగేంద్ర గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ ఫార్ములా రేస్ ఒక్కటే కాదు, ఓఆర్ఆర్ అక్రమాలపై కూడా విచారణ జరపాలని కోరారు. సీఎం, సీఎస్, ఈడీలతో పాటు ఏసీబీకి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. ఓఆర్ఆర్ చుట్టూ మెయింటెనెన్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతం అంతా హెచ్ఎండిఏ చేస్తుందన్నారు. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కైటెక్స్ గార్మెంట్స్ కంపెనీలకు ఓఆర్ఆర్కు సంబంధించి 2023 ఏప్రిల్ నుంచి 30 ఏళ్ల పాటు మెయింటెనెన్స్ ఇచ్చారన్నారు. 25 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది కాబట్టే ఓఆర్ఆర్ మెయింటెనెన్స్ ఇచ్చిందని యుగేంద్ర గౌడ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ వ్యవహారంలో క్విడ్ ప్రోకో ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. హెచ్ఎండిఏ నిధులపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని యుగేంద్ర డిమాండ్ చేస్తున్నారు. నిధుల దుర్వినియోగంలో అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు జరపాలని కోరారు. అయితే ఓఆర్ఆర్ టోల్ లీజ్ వ్యవహారంపై కేటీఆర్తో పాటు కేసీఆర్పై కూడా ఈడీ ఫిర్యాదు చేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్పై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్స్ను స్క్రూట్నీ చేసి ప్రభుత్వ కాంట్రాక్ట్, పాలసీ నిర్ణయాలపై దర్యాప్తు జరపాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫార్ములా ఏ రేసే కాదు, ఓఆర్ఆర్ టోల్ లీజ్ అక్రమాలపై కూడా విచారణ జరపాలని బీసీ పొలిటికల్ జేసీ ఆధ్వర్యంలో నేడు ఏసీబీ డీజీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే కేవలం 55 కోట్లదే ఈరోజు విచారణ చేస్తూ ఉన్నారు. కానీ మరి ఓఆర్ఆర్ టోల్ లీజు 7,380 కోట్లకు 30 సంవత్సరాలు ఎట్లా కట్టబెట్టింది బీఎస్ సర్కార్. మళ్ళీ ఐఆర్బీ సంస్థ వాళ్ళకి ఇచ్చినందుకు 25 కోట్ల ఎలక్టోరల్ బాండ్ కానీ పార్టీకి ఇచ్చింది. వ్యక్తిగతంగా కూడా కేటీఆర్ గారికి ఒక 1000 కోట్ల పైన ఇచ్చినట్లు కూడా ఈరోజు ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత కైటెక్ గార్మెంట్స్ కానీ, వరంగల్ యూనిట్ కానీ, హైదరాబాద్ యూనిట్ కానీ 10 లక్షలు ఒకసారి 10 కోట్లు, 15 కోట్లు కూడా ఈరోజు ఎలక్ట్రల్ బాండ్ కొని బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు అధికారంలో ఉండి అధికార దుర్వినియోగ పాల్పడినటువంటి కేటీఆర్ పైన ఈరోజు ఏసీబీ కేసులు నమోదు చేసి విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అధోగతి చేసి 30 సంవత్సరాలంటే కేవలం రోడ్డు ఇచ్చిండ్రు. మరి హెచ్ఎండిఏ ఏం చేస్తూ ఉంది? సర్వీస్ రోడ్డు, గ్రీనరీ మాత్రం హెచ్ఎండిఏ నిర్వహిస్తుందంటే ఖర్చు అయ్యేది మాత్రం ఈరోజు హెచ్ఎండిఏ నిర్వహించుకుంటా ఈరోజు సంస్థకు, ఐఆర్బీ అనే సంస్థకు అప్పనంగా కట్టబెట్టడం పైన మొన్న అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము సిట్ వేస్తున్నాం అని చెప్పి. నిజంగా కూడా మళ్ళీ అసెంబ్లీ అయిపోయి 2 రోజులు అవుతా ఉంది, మరి దానిపైన అతి లేదు గతి లేదు. కాబట్టి వెంటనే మేము దీనిపైన సిఎస్ గారికి ఇచ్చినాం, సీఎం గారికి కంప్లైంట్ చేసినాం, ఈడీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇవాళ ఏసీబీ డీజీ కూడా కంప్లైంట్ చేసినాం. దీనిపైన కూడా సమగ్ర విచారణ జరిపి బాధ్యులు ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.